నలుబదినాల్గవ సర్గము. మారుతి ప్రహస్తపుత్రుడైన జంబుమాలిని హతమార్చుట. ప్రహస్తుని కుమారుడైన జంబుమాలి మిక్కిలి బలశాలి. అతడు పెద్ద పెద్ద కోరలు గలవాడు, ధనుర్ధారి. అతడు రాక్షసరాజైన రావణుని ఆదేశముననుసరించి యుద్ధమునకు బయలుదేరెను. అతడు ఎర్రని వస్త్రమాల్యములను ధరించి కంఠమున పూలదండలను కలిగియుండెను. ఆతని శ్రవణకుండలములు మనోహరములు, మిక్కిలి తీక్ష్ణ స్వభావముగలవాడు, యుద్ధమున జయింపశక్యము కానివాడు. అతడు కన్నులెర్ర జేయిచు వచ్చెను. ఇంద్రుని ధనుస్సుతో తుల్యమైనదియు మిక్కిలి శక్తిమంతములైన బాణములను ప్రయోగింపగలదియు అగు ధనుస్సును ఎక్కుపెట్టి అతడు వజ్రాయుధమువలే పిడుగుపాటువలే భయంకరములైన ధనుష్టంకారములను గావించుచు అతివేగముగా వచ్చెను. ఆ గొప్ప ధనుష్టంకార్ధ్వనులతో అష్టదిక్కులను భూమ్యాకాశములను క్షణములో నిండిపోయెను. గాడిదలను పూంచిన రథముపై ఆ జంబుమాలి వచ్చుటను జూచి హనుమంతుడు హర్షముతో మిక్కిలి ఉప్పొంగిపోయినవాడై గర్జించెను. మహాబాహువైన జంబుమాలి ముఖద్వారము యొక్క పైభాగమున ఉన్న కపివరుడగు ఆ హనుమంతునిపై వాడియైన బాణములను ప్రయోగించెను. అతడు హనుమంతుని ముఖముపై ఒక అర్ధచంద్రాకార బాణమును, శిరస్సుపై ఒక వంకరములికి గల బాణమును, బాహువులపై 10 తీవ్రములైన బాణములను ప్రయోగించి ఆయనను బాధించెను. జంబుమాలి యొక్క బాణముచే కొట్టబడిన ఆ కపివరుని ఎర్రని ముఖము శరత్కాలమునందు సూర్యకిరణ స్పర్శచే బాగుగా వికసించిన కెందామరవలే శోభిల్లెను. సహజముగా ఎర్రనైన హనుమంతుని ముఖము బాణాహతిచే రక్తరంజితమై ఆకాశమున చందన బిందువులచే ఆర్ద్రమైన మహాపద్మమువలే భాసిల్లెను. జంబుమాలి బాణముచే కొట్టగా ఆ కపివరుడు మిక్కిలి క్రుద్ధుడాయెను. అంతటా అతడు ప్రక్కనేయున్న విపులమైన ఒక మహాశిలను చూచెను. హనుమంతుడు ఆ మహాశిలను వేగముగా పెకలించి ఆ రాక్షసునిపై బలము కొలది గట్టిగా విసరెను. అందులకు జంబుమాలి క్రుద్ధుడై 10 బాణములతో దానిని ముక్కలుగావించెను. మహావీరుడైన హనుమంతుడు తన శిలాప్రయోగము వ్యర్థమగుట చూచి పరాక్రమముతో విజృంభించినవాడై ఒక పెద్ద మద్ది చెట్టును పెకలించి దానిని త్రిప్పసాగెను. ఆసాలవృక్షమును త్రిప్పుచున్న మహాబలశాలియైన హనుమంతుని జూచి పరాక్రమవంతుడైన జంబుమాలి ఆయనపై పెక్కుబాణములను వేసెను. రాక్షసుడు 4 బాణములతో ఆసాలవృక్షమును ముక్కలు గావించెను. భుజములపై 5 బాణములను, గుండెపై 1 శరమును, వక్షస్థలమున 10 బాణములను వేసి అతడు కపీశ్వరుని నొప్పించెను. శరీరమునిండా శరములు గ్రుచ్చుకునియుండగా కోపముతో ఉడికిపోయిన హనుమంతుడు ఆ పరిఘనే దీసికొని వేగముగా త్రిప్పసాగెను. మహాబలశాలియు మిక్కిలి వేగముగలవాడును అయిన వాయుసుతుడు ఆ పరిఘను గిరగిర త్రిప్పుచు దానితో జంబుమాలి గుండెలపై మోదెను. ఆ పరిఘధాటికి జంబుమాలియు ఆతని రథవాహనములు నుగ్గునుగ్గయ్యెను. మీదు మిక్కిలి అతని శిరస్సు, బాహువులు, మోకాళ్ళు, ధనుర్బాణములు పొడిపొడియే అవి మచ్చునకైనను మిగులలేదు. మహాబలవంతుడైన ఆ జంబుమాలి హనుమంతుని దెబ్బకు వెంటనే నేలకొరిగెను. వాని అవయవములు, భూషణములు చూర్ణములాయెను. మహాబలశాలురైన 80,000 మంది కింకరులను, జంబుమాలియు అసువులను గోల్పోయిన విషయమును విని రావణుడు కోపోద్రేకములతో కన్నులెర్రచేసి మండిపడెను. ప్రహస్తపుత్రుడు, మహాబలవంతుడు అయిన జంబుమాలి రణభూమికి బలియేపోగా రాక్షసరాజైన ఆ రావణుడు రోషముతో గ్రుడ్లురుముచూ మిక్కిలి బలపరాక్రమములు గల అమాత్యపుత్రులను హనుమంతునితో తలపడుటకు వెంటనే పంపెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 44వ సర్గము.